జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ కమిషన్ ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించిందని తెలిపారు. కేసీఆర్ విచారణకు వస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఏజీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ న్యాయవాది ఆదిత్య సోంది గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టుకు తెలిపారు. విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి కారకులెవరో తేల్చమనటం సరికాదని కోర్టుకు వివరించారు. మొత్తంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, ఏంటి తాజాగా వస్తున్న వార్త? గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి తాజా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. అయితే ఈరోజు ప్రధానంగా రిట్ పిటిషన్ విచారణకు స్వీకరించాలా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఇరుపక్షాల న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ కూడా కేసీఆర్ పిటిషన్ను విచారణ స్వీకరించడానికి వీల్లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును విచారించే అర్హత, రద్దు చేసే అర్హత కోర్టులకు లేదు అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోంది. గతంలోనే అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలే కమిషన్ గురించి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు పారదర్శకమైన విచారణ కోసమే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశామన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. కానీ ఎవరైతే కేసీఆర్ తరపు న్యాయవాది నిన్న కూడా వాదన వినిపించారు. నిన్న కూడా ఏదైతే కక్షపూరితంగా ప్రభుత్వం, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లన్నీ కూడా పారదర్శకంగా సాగాయి, అన్ని నిబంధనల ప్రకారమే కొనసాగాయి, కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి కేసీఆర్కు నోటీసులు చేసి టైం బాండ్ పెట్టి, అంటే ఈ నెల 30 లోపే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జస్టిస్ నరసింహారెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. మరోపక్క కేసీఆర్ నోటీసు ఇచ్చిన తర్వాత వివరణ ఇవ్వకముందుకే ఆయన మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా విచారణ జరుగుతున్న నమ్మకం మాకు లేదు. కాబట్టి అన్న అంశాన్ని ఆయన కమిషన్ను రద్దు చేయాలని కోర్టు కూడా వాళ్ళు వాదన వినిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కేవలం మీరు ఈరోజు విచారణకు స్వీకరించాలా లేదా ఈ పిటిషన్ పైన మాత్రమే వాదనలు వినిపించాలని చెప్పారు. అయితే ప్రభుత్వం తరఫున ఇప్పటికే 15 మందిని విచారించాము. దీంట్లో అప్పటి ప్రభాకర్ రావు ఎవరైతే సీఎండీ ఉన్నారో అతనితో పాటు మాజీ మంత్రిని కూడా విచారించాం. దీంట్లో కేసీఆర్ని కూడా విచారించాల్సి ఉంది. ఆయన నేరుగా వచ్చినా పర్వాలేదు, లేదంటే ఎవరితోటైనా వివరాలు పంపినా పర్వాలేదు అంటూ కూడా అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టుకు వివరించారు. అది ఇవన్నీ లోతైన అంశాల జోలికి పోకుండా కేవలం ఈ పిటిషన్ విచారణ, ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి ఆయన ఇందులో ప్రతివాదిగా ఉన్న నేపథ్యంలో కూడా హైకోర్టుకు విచారించే అర్హత ఉందా లేదా మాత్రమే మేము ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ రిట్ పిటిషన్ విచారణ స్వీకరించాలా లేదా అన్న అంశం సంబంధించి వాదనలు అయితే ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేశారు. అది ఈరోజు లేదా రేపు ఎల్లుండి కోర్టు హాలిడేస్ తర్వాత మండే ఆర్డర్ వెల్లడించే అవకాశం ఉన్నాయి. ఆ ఆర్డర్ తర్వాత కోర్టు విచారణ స్వీకరిస్తుందా లేదా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే వాసు.